వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? పాలనపై అంటే కొన్ని మాటలు తప్పుతుంటాను. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తప్పుతుంది. ఏంటివంటే అందరికీ రుణమాఫీ కాదు, భూమి మీద ధరణి మీద డబ్బులు పడాలి, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవి నేను నెరవేర్చలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఆయన చేసింది కానీ భూమిలో మెండు భూముల మెండు చేసింది. అప్పుడు ఆయన తెలంగాణ తేవడానికి కొంచెం ముందు నడిచాడు. అనుభవంతో ఆయనకు హామీలు నెరవేర్చడం నమ్మకం ఇస్తే అప్పుల రాష్ట్రంగా మార్చింది. ఈయనేమో చేశాడని ఆశపడి జనాలు ఓట్లు ఇస్తే ఈయన దాన్ని ముందుకు నడిపించలేక. సార్ చెప్పండి. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? ప్లంబర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రుణమాఫీ ఒకటి కాలేదని కాబట్టి కేసీఆర్ అప్ల పాలు చేసిపోయాడు. కాబట్టి కోడి భూములకు కూడా పైసలు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ లేక ఏం చేయలేదు. లేకుంటే అంత మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఏమున్నా ఆయన పుష్కరాలు చేసిన పుష్కరాలకు కోట్ల డబ్బులు ఖర్చు పెట్టింది. కోట్ల పండుగ గవర్నమెంట్ సొమ్మంతా గుట్టలలో ఇప్పుడు అప్ల పాడు కోడి భూములకు రైతు బంధు ఇచ్చింది. కొన్ని ఎకరాలకు లక్షల ఎకరాలకు ఉన్నోని ఎవరు కోడి తెచ్చింది, లేనోకి ఎవరు కోడి తెచ్చింది, ఉన్నోనికి కోడి తెచ్చున్నారు. ఏమైనా పని చేసిన ఏం పని చేయలేదు. రైతులకు రైతు బంధు వేసిండు, రైతు భరోసా వేసిండు, ఇచ్చిండు అని అంటారు. కానీ కోడి భూములకు వేసేవారు ఉన్నోడు బలిసిపోయాడు. లేనోడు ఎకరం ఉన్నోడు కూడా ఉండవు. ఎకరం ఉన్నాను కూడా 100 ఎకరాలకి ఇవ్వాలంట డబ్బులు. ఆడేగా బలిసిపోయాడు. ఇతరుడు ఇప్పుడు బక్కపు కూడా అట్లే ఉంది కదా. అదంతే. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వ్యవసాయదారులకు ఎలా ఉంది అభిప్రాయం? అంటే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా, ఆయన చేసిన అప్పులు తీర్చలేకపోతున్నానే ఈయన అంటున్నాడు. మళ్ళీ నేను డబల్ అప్పులు చేయాలి మళ్ళీ ఎందుకని చెప్పి కొంత అదొకటి వినవలసి వస్తుంది. మనం కూడా ఇస్తా అంటుండే కానీ చిన్నగా ఇస్తట్టుంది. కానీ ఇప్పుడు ఇదివరకు ఉన్న ప్రభుత్వం వాస్తవానికి ఇచ్చిండు. ఆయన అప్పు చేసి ఇచ్చిండు, ఇవ్వలేదు అంటలేము. ఈయన కూడా అప్పు చేసి ఇచ్చిండు అనుకో, మన మీదనే కదా భారం పడేది రేపటికి కదా. మన కుటుంబం మీద మనం అప్పు చేసినామంటే రేపు మన పిల్లల మీద భారం పడ్డట్టే. ప్రభుత్వం అప్పు చేస్తే ప్రజల మీద పడుతుంది. దాన్ని కాపాడుకొని చేయవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? గతంలో కేసీఆర్ గారు పాలన అంటే రైతు బంధు ఇచ్చిండు, అవి ఇచ్చిండు, ఇవ్వనికుండా ఇచ్చేసిండు. దాని ఏంటంటే జనాలు కూడా అలవాటు పడ్డారు ఇవ్వాలని. వీళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఆడ బడ్జెట్ లేకపోవడం వల్ల అప్పులే ఎక్కువ ఉన్నాయి. నెలకు 70,000 కోట్లు ఏమో కడుతున్నామంటారు ఇంట్రెస్ట్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి మనకి ఆలోచన. థ్యాంక్ యూ సార్.